ఓకే గైస్, ఇందులో 2 టైప్స్ ఆఫ్ ట్యాగ్స్ ఉంటాయి. ఒకటి ఓపెన్ ట్యాగ్స్, రెండు క్లోజ్డ్ ట్యాగ్స్. ఈ ఓపెన్ ట్యాగ్స్ అనేవి ఏంటంటే మనకి ఓపెన్ రేంజ్ లో ఉంటాయి అన్నమాట. లైక్ బ్రేక్ ట్యాగ్, హెచ్ఆర్ ట్యాగ్, ఇమేజ్ ట్యాగ్. ఈ క్లోజ్డ్ ట్యాగ్స్ ఎలా ఉంటాయంటే ఫర్ సింపుల్ HTML, డివిజన్, ఓకే గైస్, ఇక స్టార్ట్ చేద్దాం మనం. ఈ ఓపెన్ ట్యాగ్స్ అనేవి మనకి ఎనీ రేంజ్ ఉండదు అన్నమాట. ఒకసారి రాసిన తర్వాత దానికి రేంజ్ అనేది ఉండదు. ఈ క్లోజ్డ్ ట్యాగ్స్ ఏంటంటే రేంజ్ అనేది ఉండిద్ది. అంటే ఓపెన్ ట్యాగ్ ఓపెన్ సైడ్ ఉండిద్ది, క్లోజ్ సైడ్ ఉండిద్ది అనమాట. ఈ మనకి ఓపెన్ ట్యాగ్స్ లో బ్రేక్ ట్యాగ్, హెచ్ఆర్ ట్యాగ్ అండ్ హారిజంటల్ ట్యాగ్ అనమాట దాని అనేది. అలాగే ఇమేజ్ ట్యాగ్ అనమాట. దానికి ఎటువంటి క్లోజింగ్ అనేది ఉండదు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఉండండి పెద్దగా చూపిస్తాను. సో ఇలాగన్నమాట. బిఆర్ ట్యాగ్, హెచ్ఆర్ ట్యాగ్, ఇమేజ్ ట్యాగ్, ఇవన్నీ క్లోజ్డ్ ఓపెన్ ట్యాగ్స్. వీటికి ఎటువంటి అంటే రేంజ్ ఉండదు ఇక వీటికి. ఇక క్లోజ్డ్ ట్యాగ్స్ వచ్చేసరికి HTML, డివిజన్, పారాగ్రాఫ్, సెక్షన్ అంటే మల్టిపుల్ ఆఫ్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ కోసం ఈ మెయిన్ గా మనం యూజ్ చేసేది అంటే ఇవన్నమాట: HTML, డివిజన్, అలాగే పారాగ్రాఫ్. HTML అనేది డాక్యుమెంట్ టైప్ ని మనం రిప్రజెంట్ చేస్తాం అన్నమాట. కన్ఫామ్ గా మనకు కావాల్సిన ట్యాగ్స్ లో ఇది ఒకటి. దీనికి చూడండి, ఓపెన్ రేంజ్ ఉంది, క్లోజ్డ్ రేంజ్ ఉంది, రెండు ఇస్తున్నాం. అలాగే డివిజన్ కూడా. దీన్ని ఏంటంటే వైట్ గా మోస్ట్ యూజ్ చేసే ట్యాగ్ అనమాట డివిజన్ ట్యాగ్ అనేది. పారాగ్రాఫ్ ట్యాగ్ అంటే మన కంటెంట్ టెక్స్ట్ అనేది ఎలా రిప్రజెంట్ చేయాలి అనే దాని మీద పారాగ్రాఫ్ ట్యాగ్ ని వాడుతూ ఉంటాం మనం. గ్యాస్ వినిపిస్తుందా? ఓకే, అయితే ఇప్పుడు ఇవి ఎలా యూజ్ అవుతాయి, ఎలా రాయాలి అనేది నేను చూపిస్తాను అనమాట. ఫైల్ తీసుకొని మనం HTML ఫైల్ అనేదాన్ని మనం క్రియేట్ చేసుకోవాలి. .html అని మనం రాస్తేనే అది HTML ట్యాగ్ అనేది మనకి వచ్చింది అనమాట. అంటే ఫైల్ అనేది అలా క్రియేట్ అవుతుంది. ఇది ఇన్బిల్ట్ అని చెప్పాను కదా నేను. HTML లో కొంచెం ఇన్బిల్ట్ టెక్స్ట్ వచ్చింది అని చెప్పి ఈ టైప్ అన్నమాట మనకి. ఏంటంటే మనం ప్రతి ఒక్క కోడ్ ని, ప్రతి ఒక్క ట్యాగ్ ని ప్రతిసారి రాసుకోవాల్సిన అవసరం ఉండదు. కొన్ని ఏంటంటే ఇన్బిల్ట్ గా మనకి ఇచ్చేస్తూ ఉంటుంది అనమాట ఇది. సో ఇందులో ఏంటంటే ఇది డాక్యుమెంట్ టైప్ అని చెప్పాను కదా, HTML డాక్యుమెంట్ టైప్. ఇది ఏంటంటే HTML ఓపెన్ ట్యాగ్, ఇది క్లోజ్ ట్యాగ్, ఇది హెడర్ సెక్షన్ అనమాట. ఈ హెడర్ కి కూడా ఓపెన్ అండ్ క్లోజ్ ఉండిద్ది. ఇది బాడీ సెక్షన్. ఈ బాడీ సెక్షన్ ఏంటంటే మనం ఇచ్చే ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉండిద్దో అది మొత్తం ఏంటంటే మనకి వెబ్ పేజ్ లో మనకి చూపిస్తూ ఉండిద్ది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇది మనం ఇప్పుడు క్రియేట్ చేశాం కదా, దీన్ని నేను ఓపెన్ చేస్తున్నాను. ఎందుకంటే మనం బాడీలో మనం ఏం రాయలేదు. సో ఏంటంటే
ఓకే గైస్. మనం బాడీలో ఏ టెక్స్ట్ రాయలేదు కాబట్టి మనకి ఏం కనిపించట్లేదు. ఇది ఎలా వర్క్ అవుతుందంటే ఇప్పుడు చూడండి, కనిపిస్తుంది కదా. సేమ్ ఇలా అన్నమాట. మన అక్కడ రాసే టెక్స్ట్ అనేది ఏదైనా సరే, బాడీలో రాసే టెక్స్ట్ అనేది మనకి వెబ్ పేజ్ లో మనకి ఇక్కడ విజిబుల్ అవుతుంది అన్నమాట. చూసాం కదా, ఇది టైటిల్ అని ఉంది కదా మన హెడర్ లో, అంటే మనం రాసే పేరు అనేది ఇక్కడ మనకి పైన ఈ లింక్ దగ్గర, అంటే ఇక్కడ ప్రెజెంట్ అవుతూ ఉండిద్ది. నేను ఇప్పుడు మీకు రాసి చూపిస్తాను. చూసారు కదా, డెమో HTML అనేది మనం ఇచ్చిన నేమ్ అయితే, అక్కడ టైటిల్లో నేను రాసింది ఇక్కడ కనిపిస్తుంది, విజిబుల్ అవుతుంది. అలాగే ఇందులో మోస్ట్లీ యూజ్ చేసే ట్యాగ్స్ గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. ఇందులో బ్రేక్ ట్యాగ్ అనేది ఎలా యూజ్ అవుతుంది అనేది ఇవన్నీ ఇప్పుడు తెలుసుకుందాం మనం. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదన్నా డమ్మీ టెక్స్ట్ ఒకటి తీసుకుందాం. ఇది చూసారు కదా, ఇది డమ్మీ టెక్స్ట్ అన్నమాట. ఇన్ఫర్మేషన్ ని, అంటే మనం ఏదైనా ఇన్ఫర్మేషన్ రాసేటప్పుడు మన దగ్గర ఆల్రెడీ ఉండే రిసోర్స్ ఇది ఉండదు. మనకి టెక్స్ట్ అనేది, ఒక వెబ్సైట్ గురించి ఇన్ఫర్మేషన్ అనేది మనకు ముందుగానే తెలియదు కొన్నిసార్లు. అప్పుడు మనం ఏం చేస్తాం, డిజైన్ చేసుకునేటప్పుడు ఈ డమ్మీ టెక్స్ట్ అనేది పెడుతూ ఉంటాం. ఇప్పుడు ఈ టెక్స్ట్ ఉంది కదా, నేను ఇక్కడ ఈ లోరెమ్ ఐప్సమ్ అని దగ్గర నేను ఒక బ్రేక్ ట్యాగ్ ఇచ్చాను. ఇది టెక్స్ట్ ని ఇలా బ్రేక్ చేస్తుంది అనమాట. చూస్తున్నారు కదా. ఓకే. చూడండి, ఇది బ్రేక్ ట్యాగ్ ఇవ్వక ముందు టెక్స్ట్ మొత్తం ఒకేలా ఉంది ఇక్కడ మనకి. కానీ ఇక్కడ బ్రేక్ ట్యాగ్ ఇచ్చిన తర్వాత ఇన్ఫర్మేషన్ అనేది అంటే బ్రేక్ అయిపోతుంది అనమాట. అంటే మనం ఇచ్చిన టెక్స్ట్ అనేది బ్రేక్ అవుతుంది మనకి. ఓకే. ఇప్పుడు హెచ్ఆర్ ట్యాగ్ అనేది ఎలా యూజ్ అవుతుందో చూద్దాము. ఈ హెచ్ఆర్ ట్యాగ్ ఏంటంటే మనం ఎక్కడైతే రాస్తామో అక్కడే ఇది ఎగ్జిక్యూట్ అయిపోతుంది అనమాట వెంటనే. ఇదిగోండి, ఈ టైప్ లో మనం ఎక్కడైతే రాసామో దాని దగ్గర నుంచి ఇది మొత్తం ఒక ట్యాగ్ ని ఇచ్చేసింది అనమాట, హారిజంటల్ ట్యాగ్ ని. అలాగే ఇప్పుడు మనం ఇందులో హెడ్డింగ్ ట్యాగ్స్ ఉంటాయి, మోస్ట్లీ యూజ్ చేసేవి. మనం హెడ్డింగ్ ట్యాగ్స్ గురించి మాట్లాడుకుందాం ఇప్పుడు. హెడ్డింగ్ ట్యాగ్స్ అన్నమాట. ఇందులో మొత్తం 6 టైప్ ఆఫ్ ట్యాగ్స్ ఉంటాయి. H1 అని, H2, H3, H4 అండ్ H5.
అండ్ H6. ఇది టెక్స్ట్ ఏంటంటే మన టెక్స్ట్ బోల్డ్ రావడం సైజ్ కోసం ఇలా ఉండిద్ది అనమాట. అంటే ఒక్కో ట్యాగ్ ఒక్కో సైజ్ ని ఒక్కో బోల్డ్నెస్ ని మనకి రిప్రజెంట్ చేస్తూ ఉండిద్ది ఇది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఒక నేమ్ అనేది రాద్దాము. చూస్తారు కదా గైస్, ఇది H1 ట్యాగ్ అనమాట. విజిబుల్ అవుతుందా మీకు? ఇది H1 ట్యాగ్, ఇది H2 ట్యాగ్, ఇది H3, H4, H5, H6 అనమాట. ఇందులో మనం H1 ట్యాగ్ ని SEO పర్పస్ లో అయితే ఒక వెబ్ పేజ్కి వచ్చేసి ఒక్కసారి మాత్రమే వాడాలి SEO పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే. అలాగే H2 ట్యాగ్ ని ఈ SEO పాయింట్ ఆఫ్ వ్యూలో టూ టైమ్స్ మాత్రమే మనం యూజ్ చేస్తాం అనమాట ఒక వెబ్ పేజ్కి వచ్చేసి. అంటే సింగిల్ వెబ్ పేజ్కి ఇప్పుడు నేను demo.html అని రాశాను, ఇది ఒక పేజ్ అనుకుందాం. నేను demo.2html అని రాశాను అనుకోండి, అది సెకండ్ పేజ్ అనమాట. అంటే ప్రతి పేజ్ లో కూడా ఇది ఒకటి మాత్రమే ఉండాలి, ఇది రెండు మాత్రమే ఉండాలి. ఇవి ఏంటంటే ఇక H3 ట్యాగ్ ఏంటంటే మనం మోస్ట్లీ యూజ్ చేస్తూ ఉంటాం అనమాట. హెడ్డింగ్స్ పెట్టడానికి అలాంటి వాటికి ఏంటంటే మోస్ట్లీ మనం H3 ట్యాగ్ ని ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం. ఈ మిగతావి ఏంటంటే మన యూజెస్ ని బట్టి అనమాట. మనం రాసేటప్పుడు మనకి అంటే హెడ్డింగ్ సైజ్ ని దాన్ని చూసుకుంటూ మనం రాసుకుంటూ వెళ్తాం అనమాట ఈ ట్యాగ్స్ అన్ని కూడా. ఇప్పుడు బేసిక్స్ ఆఫ్ HTML గురించి చూసుకుందాం. బేసిక్ ట్యాగ్స్ అన్ని ఏంటంటే కొన్ని ఉంటాయి, ఇప్పుడు మీకు చూపిస్తాను కొన్ని బేసిక్ ట్యాగ్స్. అంటే ఓపెన్ ట్యాగ్, క్లోజ్ ట్యాగ్ అనే మామూలుగా మనం హెడ్డింగ్ ట్యాగ్స్ గురించి చెప్పుకుంటూ వచ్చాం. అంటే అలాగే ఇంకా చాలా ట్యాగ్స్ ఉంటాయి కదా, అందులో బేసిక్ ట్యాగ్స్ ఏంటంటే అంటే మోస్ట్ మనం యూజ్ చేసే ట్యాగ్స్ లో హెడర్ ట్యాగ్స్ ఈ ట్యాగ్స్ ఉంటాయి అన్నమాట మనకి. చూస్తున్నారు కదా, బి అని రాశాను కదా, ఈ బి అనేది కూడా క్లోజ్డ్ ట్యాగ్. ఇప్పుడు రాసే మన మోస్ట్లీ యూజ్ చేసేవన్నీ క్లోజ్డ్ ట్యాగ్సే ఉంటాయి. సో ఈ బి ట్యాగ్ ఏంటంటే బోల్డ్ ట్యాగ్ అన్నమాట. అంటే ఒక టెక్స్ట్ ని మనం బోల్డ్ చేయడం కోసం మనం దీన్ని యూజ్ చేస్తూ ఉంటాం. ఈ స్ట్రాంగ్ ట్యాగ్ కూడా ఏంటంటే ఇది కూడా బోల్డ్ చేయడానికే, కాకపోతే ఒక టెక్స్ట్ ని ఇంపార్టెన్స్ కోసం మనం ఐడెంటిఫై చేయడానికి బోల్డ్ టెక్స్ట్ అండ్ ఐడెంటిఫై ది ఇంపార్టెంట్ టెక్స్ట్ అన్నమాట. అంటే ఈ ఇంపార్టెంట్ టెక్స్ట్ ని ఐడెంటిఫై చేయడానికి కూడా మనం ఈ స్ట్రాంగ్ ట్యాగ్ ని మనం యూజ్ చేస్తూ ఉంటాం. వీటిని ఇంప్లిమెంట్ చేసి చూద్దాం ఒకసారి, అంటే అసలు ఇవి ఎలా యూజ్ అవుతాయి ఏంటి అనేది. ఈ బోల్డ్ ట్యాగ్ ఉంది కదా, ఇందులో ఏంటంటే మనం జస్ట్ ఓపెన్ తీసుకుంటే చాలు ఫస్ట్. దాని తర్వాత మనం ఎక్కడ క్లోజ్ చేయాలనుకుంటున్నామో అక్కడికి వెళ్తే అది ఆటోమేటిక్ గా అది వచ్చేసింది. మనం చేయాల్సింది ఏంటంటే జస్ట్ స్లాష్ ఇచ్చుకోవాలి అంతే. రైట్ సిండికేట్ తర్వాత మనం జస్ట్ ఏంటంటే స్లాష్ ఇచ్చుకుంటే చాలు ఇక అది. చూసారా, ఇది బోల్డ్ ట్యాగ్ ఇచ్చాం కదా, ఇచ్చినప్పుడు బోల్డ్ వచ్చేసింది, బోల్డ్ లాగా.
స్ట్రాంగ్ ట్యాగ్ అనేది యూజ్ చేద్దాం ఇప్పుడు. బేసిక్ తెలుసుకుంటూ వెళ్దాం అనమాట. ఈ ట్యాగ్స్ అనేది ఎలా వస్తాయి ఏంటి ఇదంతా ఉండిద్ది కదా. ఇదిగోండి, ఇది స్ట్రాంగ్ ట్యాగ్. చెప్పాను కదా నేను, ఈ బోల్డ్ ట్యాగ్ అండ్ స్ట్రాంగ్ ట్యాగ్ అనేది ఒకేలా ఉంటాయి. కాకపోతే స్ట్రాంగ్ ట్యాగ్ కి బోల్డ్ ట్యాగ్ కి చిన్న డిఫరెన్స్ ఏంటంటే, ఒక ఇంపార్టెంట్ మెసేజ్ ని ఐడెంటిఫై చేయడానికి మాత్రం స్ట్రాంగ్ ట్యాగ్ ని మనం యూజ్ చేస్తూ ఉంటాం అన్నమాట. పారాగ్రాఫ్ పీ ట్యాగ్ ఉంది కదా, ఒకసారి గ్యాస్ అర్థమవుతుందా? ఓకే, అయితే ఒకసారి నేను ట్యాగ్స్ అన్నిటి గురించి ఒకసారి చెప్తాను. దాని తర్వాత మనం ఎగ్జాంపుల్ లోకి వెళ్దాము. ఇది ఇప్పుడు బోల్డ్ ట్యాగ్ గురించి, స్ట్రాంగ్ ట్యాగ్ గురించి మనం తెలుసుకున్నాం కదా. ఇది పారాగ్రాఫ్ ట్యాగ్ అన్నమాట. అంటే ఒక పారాగ్రాఫ్ క్రియేట్ చేయడానికి మనం దీన్ని యూజ్ చేస్తాం. ఇది ఐ ట్యాగ్ అనేది ఎందుకనంటే, టెక్స్ట్ ని ఇటాలిక్ స్టైల్లో మార్చడానికి అనమాట. ఒక టెక్స్ట్ ని మనం చూస్తుంటాం కొన్ని వెబ్సైట్స్ లో కానీ దాంట్లో ఈ టెక్స్ట్ అనేది కొంచెం కరువు టైప్ లో వచ్చి ఉండిద్ది కదా, ఇటాలిక్ టైప్ లో వచ్చి ఉండిద్ది. అలాంటి స్టైల్ కోసం అనేది మనం ఐ ట్యాగ్ ని యూజ్ చేస్తూ ఉంటాం. యూ ట్యాగ్ ఏంటంటే అండర్లైన్ టెక్స్ట్ అన్నమాట. అంటే ఒక టెక్స్ట్ ని మనం అండర్లైన్ చేయడానికి, అంటే ఇంపార్టెంట్ అని చెప్పి మనం నోట్స్ లో రాసుకుంటూ ఉంటాం కదా, ఇక్కడ ఈ పాయింట్స్ అనేది మనకి ఇంపార్టెంట్ అని చెప్పి మనం అండర్లైన్ చేసుకుంటూ ఉంటాం కదా. సేమ్ అదే టైప్ లో ఈ ఇన్ఫర్మేషన్ అనేది మీకు మోర్ ఇంపార్టెంట్, దీన్ని కొంచెం చూడండి అని చెప్పి మనం రిప్రజెంట్ చేయడానికి అని చెప్పి మనం యూ ట్యాగ్ ని వాడుతూ ఉంటాం, అండర్లైన్ ట్యాగ్ ని వాడుతూ ఉంటాం. అలాగే మార్క్ ట్యాగ్. ఈ మార్క్ ట్యాగ్ ఎలా అని అంటే, ఒక టెక్స్ట్ ని హైలైట్ చేయడం కోసం మనం యూజ్ చేస్తాం అనమాట. లైక్ ఎలా అని అంటే, ఇది ఇంప్లిమెంట్ చేసినప్పుడు ఇది ఎల్లో కలర్ లో వచ్చేస్తూ ఉండిద్ది. అంటే మనం మార్కర్ తో మనం టెక్స్ట్ లో ఈ ఇన్ఫర్మేషన్ అనేది ఇంపార్టెంట్ అని చెప్పి మనం మార్క్ చేస్తాం కదా, ఆ టైప్ లో అనమాట. ఇది డిలీట్ ట్యాగ్. డెల్ ట్యాగ్ ఆర్ డిలీట్ ట్యాగ్. ఈ డిలీట్ ట్యాగ్ ఎందుకు యూజ్ చేస్తామనంటే, ఒక టెక్స్ట్ ని స్ట్రైట్ లైన్ గీయడానికి టెక్స్ట్ మీద. అంటే ఇప్పుడు మనం ప్రైజెస్ గురించి చూస్తూ ఉంటాం కదా, అంటే ప్రైస్ ఎంత, 250 ఉన్నదాన్ని మేము 200కి ఇస్తున్నాం అని చెప్పి. ఈ 250 అనేది స్ట్రైక్ అయి ఉంటుంది మధ్యలోకి. సో అలా స్ట్రైక్ చేయడం కోసం అని చెప్పి ఈ డిలీట్ ట్యాగ్ ని మనం వాడతాం అనమాట. ఈ ట్యాగ్స్ గురించి విన్నారు కదా. ఇప్పుడు ఇదంతా ఒకసారి ఇంప్లిమెంట్ చేసుకుంటూ వెళ్ళిపోదాం. ఇది బోల్డ్ ట్యాగ్, స్ట్రాంగ్ ట్యాగ్ చెప్పా కదా. ఇప్పుడు పేజ్ ట్యాగ్ అనేది చెప్తాను. ఇప్పుడు ఈ ఫుల్ స్టాప్ పాయింట్ నుంచి నేను ఒక పేజ్ ట్యాగ్ అనేది, పారాగ్రాఫ్ ట్యాగ్ అనేది తీసుకుంటాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ దాకా అనుకుందాం. చూసారు కదా, ఇది పారాగ్రాఫ్ అనమాట నేను తీసుకుంది. ఇది ఇక్కడితో డివైడ్ అయిపోయింది. అంటే ఆ టెక్స్ట్ కి ఈ టెక్స్ట్ కి సంబంధం లేకుండా డివైడ్ అయిపోయింది. అంటే మనం ఒక పారాగ్రాఫ్ అంటే 1 by 1 రాసుకోవాలనుకుంటున్నప్పుడు ఈ కంటెంట్ ఎంత, ఈ కంటెంట్ ఎంత అంటే ఒకేసారి బంచ్ ఆఫ్ టెక్స్ట్ ఇచ్చేస్తే మనకు అర్థం కాదు. ఎక్కడ ఆపాలి, ఎక్కడ చదవాలి, ఎక్కడ దాకా చదివాం అనేది మనకు అర్థం కాదనమాట. అందుకోసం అని చెప్పి ఈ పారాగ్రాఫ్ ట్యాగ్ ని మనం యూజ్ చేస్తూ ఉంటాం. ఇది సింప్లీ ఎలా కనిపించింది అని అంటే, ఇది సోర్స్ అనమాట. ఇదిగోండి, ఇది మనం రాసింది సేమ్ ఇందులో ఎలా అయితే రాసామో సేమ్ అదే. కాబట్టి అందులో మనం కోడింగ్ ఎలా ఉండేది అనేది చూసుకోవడానికి ఓపెన్ సోర్స్ అనే దాన్ని మనం యూజ్ చేస్తూ ఉంటాం అనమాట. ఇప్పుడు ఇటాలిక్. ఇప్పుడు మనం పేజ్ లో నేను ఈ ఫస్ట్ టెక్స్ట్ ని నేను ఇటాలిక్ స్టైల్లో ఇవ్వాలనుకుంటున్నాను. అప్పుడు నేనేం చేస్తానంటే ఐ ట్యాగ్ అనేది వాడతాను ఫస్ట్.
ఇది చూడండి, ఈ టెక్స్ట్ అనేది మనకి ఇటాలిక్ టైప్ లో వచ్చేసింది. ఈ టెక్స్ట్ నార్మల్ గానే ఉంది, మళ్ళీ ఇది మాత్రం ఇటాలిక్ టైప్ లో ఉంది. అంటే ఒక ఇన్ఫర్మేషన్ ని మనం కొంచెం బ్యూటిఫై చేసి చూపించడానికి కానీ చూపించడానికి మనం ఇటాలిక్ స్టైల్ ని వాడతాం, ఐ స్టైల్ ని. ఓకే, ఇప్పుడు నేను ఈ డాలర్ అనే దాన్ని అండర్లైన్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకే, చూసారా ఇచ్చిన దానికి అండర్లైన్ ఎలా వచ్చిందో ఇన్ఫర్మేషన్ కి. ఇది అండర్లైన్ ట్యాగ్ అనమాట. అంటే ఒక టెక్స్ట్ ని ఇంపార్టెంట్ అనుకున్నది ఒక టెక్స్ట్ ని మనం అండర్లైన్ చేసి చూపించుకోవచ్చు. ఇది మార్క్ ట్యాగ్. ఇందా చెప్పా కదా, ఒక టెక్స్ట్ ని మనం హైలైట్ చేసి చూపించడానికి ఇది వాడతాం అనమాట. సేమ్ ఇలాగే, అంటే అండర్లైన్ ఎలా అయితే జస్ట్ అండర్లైన్ లో ఏంటంటే జస్ట్ కింద అండర్లైన్ అనేది వచ్చింది, చిన్న గీతలాగా వచ్చింది అనమాట. ఇప్పుడు ఇది ఏంటిదంటే ఇక మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. అంటే ఒక బాగా హైలైట్ చేయడానికి దానికి లింక్ ఉందా లేదా అనేది తర్వాత మ్యాటర్ అదంతా. కాకపోతే ఈ పేరు అనేది కూడా ఒకసారి చూడు అని చెప్పి మనం చెప్పడానికి, మనం ఇప్పుడు ఒక టెక్స్ట్ కంటెంట్ రాసాం, కంటెంట్ లో కొన్ని ఇంపార్టెంట్ వర్డ్స్ ఉంటాయి మనకి, వాటిని అంతా హైలైట్ చేయాలనుకున్నప్పుడు ఈ మార్క్ల ట్యాగ్ ని మనం యూజ్ చేస్తాం అన్నమాట. ఈ డిలీట్ ట్యాగ్ గురించి చెప్పాను కదా మీకు, ఇది ఎలా చూపించింది అంటే ఇలాగనమాట. అంటే ఒక టెక్స్ట్ ని మనం బ్రేక్ చేయడానికి, అంటే బ్రేక్ చేసి చూపించడానికి ఇది వాడతాం అనమాట. అంటే ఇది కాదు, దీనికి మించి ఇంకోటి ఉంది అని చెప్పి చూపించుకోవడానికి. మనం సేమ్ టైప్ ఆఫ్ 2 వార్డ్స్ ఇచ్చామనుకోండి, అంటే 2 ఉన్నాయి, కాకపోతే దీనికంటే ఈ వార్డ్ వాడితే మంచిది అని చెప్పుకోవడానికి, లేకపోతే ఈ అమౌంట్ కంటే ఈ అమౌంట్ ఇస్తున్నాం అని చెప్పుకోవడానికి మనం చెప్పాను కదా, ఇప్పుడు అమెజాన్ లో, ఫ్లిప్కార్ట్ లో ఇలాంటి వాటిలో వస్తూ ఉంటాయి కదా ఆఫర్స్ ఉన్నాయి, 25% ఆఫర్, 30% ఆఫర్ అని చెప్పి. ఆఫర్ పెట్టినప్పుడు వాడు చూపించే ప్రైస్ కి వాడు తగ్గించిన ప్రైస్ అనేది చూపిస్తాడు. అంటే ఒరిజినల్ ప్రైస్ అనేది మనకి ఇలా స్ట్రైక్ అవుట్ అయ్యి కనిపిస్తుంది అనమాట. మనం దీనికోసం అని చెప్పి మనం డెలిట్ ట్యాగ్ ని వాడుతూ ఉంటాం. ఓకే గైస్, అర్థమవుతుంది కదా? ఓకే దెన్, ఇప్పుడు మనం లిస్ట్ ట్యాగ్స్ గురించి మాట్లాడుకుందాం. ఈ లిస్ట్ ట్యాగ్స్ ఏంటంటే HTML పేజ్ లో ఏదైనా ఇన్ఫర్మేషన్ మనం స్ట్రక్చర్ ఇవ్వడానికి, లేకుంటే వెల్ స్ట్రక్చర్ వ్యూస్ అంటే ఒక పాయింట్ ఆఫ్ వ్యూ, అంటే ఇది డిఫరెంట్ అని చెప్పి మనం చూపించుకోవడానికి, అంటే మెయిన్ పాయింట్స్ అని ఉంటాయి కదా ఒక ఇన్ఫర్మేషన్ లో మనం చెప్పేటప్పుడు, దాని గురించి మనం ఏంటంటే చెప్పుకోవడానికి. లేకుంటే ఒక ప్రాజెక్ట్ జరుగుతున్నప్పుడు మన దానికి హెడ్డింగ్స్ ఉంటాయి. ఇప్పుడు మన కరికులం ఉండిద్ది, బుక్స్ ఉంటాయి, బుక్స్ లో ఏంటంటే మనకు కొన్ని కరికులమ్స్ ఉంటాయి కదా. అంటే మనకు ఒక సబ్జెక్ట్ లో మనకి ఏ పాయింట్స్ ఉన్నాయి, ఆ పాయింట్స్ తో సబ్ పాయింట్స్ ఏమున్నాయని చెప్పి మనం డిఫరెంట్ గా ఏంటంటే స్టార్టింగ్ లో మనకి ఇస్తారు కదా, అంటే లిస్టింగ్ చేసి ఇస్తారు అనమాట. బాబు ఇది ఈ ఇన్ఫర్మేషన్ అనేది, ఈ టాపిక్ అనేది మనకి ఈ పేజ్ లో ఉంది అని చెప్పి చెప్పడానికి. సేమ్ అదే టైప్ లో వెల్ స్ట్రక్చర్ గా మెయింటైన్ చేయడానికి ఒక డాక్యుమెంట్ ని మనం లిస్ట్ ట్యాగ్ ని యూజ్ చేస్తాం అనమాట. ఇదేంటంటే ఈజీగా మెయింటైన్ చేయడానికి యూజ్ అవుతూ ఉండిద్ది ఈ ట్యాగ్ వల్ల. ఇవి ఉంటే ఈ లిస్ట్ ట్యాగ్స్ కూడా 2 టైప్స్ ఉంటాయి.
ఫస్ట్ వచ్చేసి ఆర్డర్ లిస్ట్, సెకండ్ వన్ వచ్చేసి అన్ఆర్డర్డ్ లిస్ట్. ఈ ఆర్డర్ లిస్ట్ గురించి చెప్తాను ఇప్పుడు. ఈ ఆర్డర్ లిస్ట్ లో మనం ట్యాగ్స్ అనేది ఇది కూడా క్లోజ్డ్ ట్యాగ్సే. ఓఎల్ ఉంది కదా, ఇలా ఇచ్చేస్తా ఉంటాయి. ఇది ఆర్డర్డ్ లిస్ట్. ఇందులో మనం లిస్ట్ ఐటమ్స్ అనేది వాడుతూ ఉంటాం. దీన్ని లిస్ట్ ఐటమ్ అంటారు. ఓకే, ఇందులో కొన్ని టైప్స్ ఉన్నాయి. న్యూమరికల్, అప్పర్ కేసు, లోవర్ కేసు, అప్పర్ కేసు రోమను, లోవర్ కేసు రోమను అని చెప్పి కొన్ని టైప్స్ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు మనం వాటిని చూద్దాము. అలాగే అన్ఆర్డర్డ్ లిస్ట్ లో కూడా ఏంటంటే సేమ్, కొంచెం డిఫరెన్స్ ఏంటంటే దీనికి ఇందులో కూడా సేమ్ లిస్ట్ ఐటమ్సే ఉంటాయి అన్నమాట. ఇది అన్ఆర్డర్డ్ లిస్ట్ రాస్తాం కదా, ఇవి మెయిన్ గా ఏంటంటే న్యూమరికల్ అను, అప్పర్ కేసు, లోవర్ కేసు, ఇవి వాటికి. ఈ న్యూమరికల్ అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసి 1.html, జావాస్క్రిప్ట్. ఈ మనం రాసే దాంట్లో ఆర్డర్డ్ లిస్ట్ లో ఏంటంటే ఇలా ఆర్డర్ వచ్చింది అనమాట మనకి. అంటే ఎట్లాగా 1 2 3 అని చెప్పి 1 by 1 అనేది మనం చూపించుకున్న పాయింట్స్ అనేది మనం చూపించుకుంటూ వెళ్ళొచ్చు. అది అన్ఆర్డర్డ్ లిస్ట్ లో ఏంటంటే ఇవి డాట్స్, స్క్వేర్స్, సర్కిల్స్ అనేది టైప్స్ వస్తాయి అనమాట. ఇందులో డిస్క్ అని, సర్కిల్, స్క్వేర్, నోన్ ట్యాగ్స్ అనేవి ఉంటాయి, నోన్ టైప్స్ ఉంటాయి అన్నమాట. అంటే మనకి ఇందులో అయితే రాసి చూపిస్తున్నాను కదా, ఇందులో డాటా అనేది అయితే పెద్దగా రాదు, కొంచెం చూసుకోండి. జస్ట్ HTML, CSS, జావాస్క్రిప్ట్. ఈ డాట్స్ ఏంటంటే డాట్స్ కానీ, స్క్వేర్స్ కానీ, డిస్క్లు కానీ ఏంటంటే మనకి ఇక్కడ హైలైట్ గా పెద్దవి కనిపిస్తాయి అన్నమాట ఈ ప్రదేశంలో, మనకి ఈ ప్లేస్ లో. ఓకే, ఇప్పుడు వీటి గురించి కొద్దిగా రాసుకుందాం మనం ఇన్ఫర్మేషన్ ని. ఫస్ట్ ఆర్డర్ లిస్ట్ అనేది ఎలా ఉండిద్ది అనేది ఒకసారి చూద్దాము. చూస్తున్నారు కదా, ఆర్డర్ లిస్ట్ రాసినప్పుడు ఈ న్యూమరికల్ అనేది బై డిఫాల్ట్ వచ్చేసిద్ది అనమాట మనకి ఈ ట్యాగ్ లో. చూసారా, 1 2 3 అని చెప్పి నేను ఇందా చూపించాను కదా, సేమ్ అదే టైప్ లో 1 2 3 అని వచ్చేసింది. ఇది న్యూమరికల్, అంటే బై డిఫాల్ట్ వచ్చేసింది ఇది. ఇప్పుడు మిగతా అప్పర్ కేసు, లోవర్ కేసు ఇలా ఎలా రాయాలంటే జస్ట్ మనం ఇందులో ఓఎల్ ట్యాగ్ లో టైప్ అని రాయాలి. అంటే మనం ఏ టైప్ ఇవ్వాలి అనుకుంటున్నాం అనే దాని మీద అనమాట. ఇప్పుడు న్యూమరికల్ ఉంది, ఇప్పుడు అది ఆటోమేటిక్ బై డిఫాల్ట్ తీసుకొని మనకి న్యూమరికల్ అనేది వచ్చేసింది. బట్ మిగతా రావాలంటే అప్పర్ కేసు, లోవర్ కేసు అని చెప్పి
ఇది అప్పర్ కేస్ అని నేను రాశాను కదా. సరే, ఈ టైప్ అనేది మామూలుగా అయితే తీసుకునేది అడ్వాన్స్డ్ ఇది అనుకుంటా, ఇది సబ్లైమ్ నేను తీసుకుంది. ఓకే, దెన్ ఇది బ్రీఫ్ గా చెప్తాను అసలు ఎలా ఇది చేయాలనేది. దీని గురించి ఏంటంటే రేపు రాద్దాం మనం. చెప్పాను కదా, అన్ఆర్డర్ లిస్ట్ లో కూడా లిస్ట్ ఐటమ్స్ సేమ్ ఉంటాయి మనకి. ఫర్ ఎగ్జాంపుల్ గైస్, ఓకే వినిపిస్తుందా? ఎస్ సార్. ఓకే, ఇది ఆర్డర్ లిస్ట్ అనమాట. ఎందుకు చెప్పా కదా డాట్స్ ఇలా వస్తాయని చెప్పి. దీనికి ఇది సర్కిల్ ట్యాగ్ చూసారు కదా, ఇది యూఎల్ ట్యాగ్ లో అన్ఆర్డర్ లిస్ట్ లో టైప్ సర్కిల్ అని కొట్టినప్పుడు మనం ఇది సర్కిల్ ఇలా వచ్చింది అనమాట. ఇది ఏంటంటే ఫిల్ అవ్వదు. ఈ సర్కిల్ లో మనకి ఫిల్ అవ్వకుండా జస్ట్ బోర్డర్ అనేది మాత్రమే కనిపిస్తుంది అనమాట దానికి సంబంధించి. ఇది ఫిల్ అయి కనిపించదు. మన డిస్ప్లే ఏంటంటే ఇది మొత్తం ఫిల్ అయి కనిపిస్తాయి. మిగతా వాటి అన్నిట్లో కూడా ఇది ఫిల్ అయి కనిపిస్తాయి అనమాట. ఇదిగోండి స్క్వేర్ ఇలాగా. ఇప్పుడు నోన్ ట్యాగ్ పెట్టామనుకోండి, మనకేంటంటే నోన్ ట్యాగ్ లో మనకి ఎటువంటి సింటాక్స్ అనేది మనకి ఏం కనిపించదు అనమాట. అంటే ఒక పాయింట్ పెట్టామని ఏం కనిపించదు. కాకపోతే ఇన్ఫర్మేషన్ 1 by 1 వచ్చింది మనకి. పక్కన డాట్స్ కానీ న్యూమరికల్స్ కానీ ఇంకేం ఉండవు మనకి ఇందులో. ఓకే, ట్యాగ్స్ లోనే లిస్ట్స్ లోనే ఇంకో లిస్ట్ కూడా ఉంది. దాన్ని మనం నెస్టెడ్ లిస్ట్ అని అంటాం అనమాట. అంటే ఎలా యూజ్ అవుతుందంటే, ఇక ఒక లిస్ట్ లో ఇంకో లిస్ట్ ని ఒక దాంట్లో ఇంకోటి పెట్టేసి రాయొచ్చు అనమాట. అంటే సబ్ ట్యాబ్స్ ఇవన్నీ ఉంటాయి కదా, ఈ టైప్ లో రాయడానికి మనం నెస్టెడ్ లిస్ట్ అనేది మనం వాడతాము.
ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎలా వచ్చింది అని అంటే డైరెక్ట్ రాసి చూపించేస్తాను మీకు. నేను ఒక ఆర్డర్ లిస్ట్ తీసుకున్నాను. ఇందులో నేను 2 టైప్స్ ఆఫ్ లిస్ట్ ఐటమ్స్ అనేది తీసుకుంటున్నాను. ఒకటి ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్ అనుకుందాం. బ్యాక్ ఎండ్ నేను ఇందులో మళ్ళీ ఇంకో ఆర్డర్ లిస్ట్ తీసుకుంటాను. మళ్ళీ లిస్ట్ ఐటమ్, HTML, ఓకే. బ్యాక్ ఎండ్ లో వచ్చేసి మళ్ళీ సేమ్ ఇలాగే ఇప్పుడు తీసేసుకొని బ్యాక్ ఎండ్ లో నేను PHP డేటాబేస్ అజాక్స్, ఓకే. ఇవి ఇలా రిప్రజెంట్ అవుతాయి మనకి. ఇది నెస్టెడ్ ట్యాగ్స్ అనేవి ఇలా రాస్తాను. ఇప్పుడు ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్ అని చెప్పి నేను ఒక లిస్ట్ ట్యాగ్ అనేది తీసుకున్నాను. సో తీసుకున్న దాంట్లో మళ్ళీ లిస్ట్ ఐటమ్ లో నేను మళ్ళీ ఒక అన్ఆర్డర్డ్ లిస్ట్ అనేది ఒక ఇచ్చాను. మళ్ళీ నేను అందులో మళ్ళీ లిస్ట్ ఐటమ్స్ లో నాకు కావాల్సిన ఐటమ్స్ రాసుకున్నాను. అంటే ఇది నాకు హెడ్డింగ్, ఇక్కడ ఇది నాకు ఇక్కడ హెడ్డింగ్. నేను ఇందులో ఉండి ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ రాస్తున్నాను. నేను HTML, CSS, జావా స్క్రిప్ట్ ఉంటుంది అని చెప్పి. సేమ్ ఇది కూడా ఇక్కడ బ్యాక్ ఎండ్ లో నాకు ఇవి ఉంటాయి అని చెప్పి నేను రాస్తున్నాను. మళ్ళీ ఇందులో కూడా మళ్ళీ ఇంకా వెళ్ళొచ్చు అనమాట, లోపలికి వెళ్ళిపోవచ్చు. అంటే HTML లో ఏమేమి ఉంటాయి, CSS లో ఏమి ఉంటాయి, జావా స్క్రిప్ట్ లో ఏమి ఉంటాయి అని చెప్పి కూడా మనం రాసుకోవచ్చు అనమాట. సేమ్ ఇలాగే ఇదే పద్ధతి ఏంటంటే HTML ఉంది కదా, HTML5 అది న్యూ సాఫ్ట్వేర్స్ ఉంటాయి కదా, HTML5 సేమ్ ఇదే టైప్ లో. CSS లో వచ్చేసి CSS3 అండ్ బూట్స్ట్రాప్ రాద్దాము ఇంకోటి. ఎందుకంటే ఈ బూట్స్ట్రాప్ కూడా ఈ CSS రిలేటెడ్ మొత్తం ఉండేది. జావా స్క్రిప్ట్ లో వచ్చేసి jQuery. అవును గైస్, ఇలాగనమాట. ఇది నేను మెయిన్ తీసుకున్న టాపిక్ ఏంటంటే ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్ అని చెప్పి రెండు. అందులో వచ్చే సబ్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే HTML అనమాట. HTML, CSS, జావా స్క్రిప్ట్ అని చెప్పి నేను కొద్దిగా ఇన్ఫర్మేషన్ తీసుకున్నాను. ఎగ్జాంపుల్ మనం ఏంటంటే ఇప్పుడు బ్యావరేజెస్ ఏమి ఉంటాయి అని కూడా తీసుకొచ్చు. అంటే ఫుడ్ ఐటమ్స్ ఏమి ఉంటాయి అని చెప్పి, అందులో ఏంటంటే మిల్క్ ప్రొడక్ట్స్ అని చెప్పి కానీ, ఫ్రూట్స్ అని కానీ, అంటే ఏదైనా సరే మన ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళకి ఇవ్వడానికి అంతే. అది మనం ఏమి వాడామని అంటే మన దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ని వాళ్ళకి ఏ టైప్ లో మనం ఇస్తున్నాం అనే దానికి ఇది ఎగ్జాంపుల్ అన్నమాట. ఇప్పుడు HTML మళ్ళీ ఏముందంటే HTML5 ఉంది, CSS లో CSS3, బూట్స్ట్రాప్, జావా స్క్రిప్ట్ సేమ్ ఇదే టైప్ అన్నమాట. ఇక ఇలా వచ్చేదాన్ని ఏంటంటే నెస్టెడ్ ట్యాగ్స్ అని అంటాం మనం. అంటే కంటెంట్స్ ఆఫ్ అనదర్ లిస్ట్. ఒక లిస్ట్ ఇంకో ఇన్సైడ్ ఒక లిస్ట్ లో ఇంకో లిస్ట్ ఉంటే
దాన్ని నెస్టెడ్ లిస్ట్ అని అంటాం అనమాట. ఇప్పుడు ఇమేజ్ ట్యాగ్ గురించి మాట్లాడుకుందాం. ఇమేజ్ ట్యాగ్ ఇందాక చెప్పాను కదా నేను స్టార్టింగ్ లో, ఈ ఇమేజ్ ట్యాగ్ అనేది ఏంటంటే ఓపెన్ ట్యాగ్ అంతే. దీనికి క్లోజింగ్ అనేది ఇంకోటి ఏమి ఉండదు. ఇమేజ్ ట్యాగ్ ని మనం ఇలా రాస్తాం అనమాట, ఐఎంజి అంటే ఇమేజ్ ట్యాగ్. ఈ ఇమేజ్ ట్యాగ్ మనం ఎందుకు యూజ్ చేస్తాం అంటే, ఒక ఇమేజ్ ని ఇన్సర్ట్ చేయడానికి ఒక వెబ్ పేజ్ లో మన ఒక వెబ్సైట్ మనం ఒక వెబ్ పేజ్ క్రియేట్ చేసాం అనుకుందాం. అప్పుడు ఆ వెబ్ పేజ్ లో మనం కొన్ని ఇమేజెస్ పెట్టాలనుకుంటాం. ఆ ఇమేజెస్ ని అందులో ఇన్సర్ట్ చేయడానికి మనం ఇమేజ్ ట్యాగ్ అనే దాన్ని మనం యూజ్ చేస్తాం అనమాట. ఇందులో కొన్ని యాట్రిబ్యూట్స్ ఉంటాయి. ఈ యాట్రిబ్యూట్స్ అని అంటే ఈ ట్యాగ్ లో వచ్చేవి. ఇప్పుడు ఎస్ఆర్సి అని వచ్చినప్పుడు నేను తీసేసా కదా, సేమ్ ఈ వీటిని ఏంటంటే యాట్రిబ్యూట్స్ అని అంటాం అనమాట. ఓకే, ఈ యాట్రిబ్యూట్స్ లో ఎస్ఆర్సి, టైటిల్, ఆల్ట్, హైట్, విడ్త్, ఈ యాట్రిబ్యూట్స్ అనేవి ఉంటాయి ఇందులో మెయిన్ గా. ఈ ఎస్ఆర్సి అనేది ఏంటంటే సోర్స్ అన్నమాట. అంటే ఈ ఇమేజ్ సోర్స్ అనేది ఎక్కడి నుంచి వస్తుందని చెప్పి మనం ఇందులో రాసుకోవాలి. ఇది మెయిన్. మనం ఇందులో రాసే ఇన్ఫర్మేషన్ ని బట్టి మనకి ఇమేజ్ అనేది మనకు అక్కడ డిస్ప్లే అవుతూ ఉండిద్ది. లేకుంటే మనకి ఇమేజ్ అనేది డిస్ప్లే అవ్వదు మనకి. టైటిల్, ఈ టైటిల్ ఏంటంటే డిస్క్రిప్షన్, మన అంటే ఇమేజ్ డిస్క్రిప్షన్ అనమాట. అంటే ఇమేజ్ ఇన్ఫర్మేషన్ లేకుంటే దాని పేరు, మనం అసలు దేనికోసం పెట్టాము ఆ ఇమేజ్ ని అనేది, ఇన్ఫర్మేషన్ ని మనం ఈ టైటిల్ లో రాసుకోవచ్చు. ఇదేంటంటే ఇమేజ్ మీద హోవర్ అయినప్పుడు మనకు ఆ టెక్స్ట్ అనేది కనిపిస్తూ ఉండిద్ది. అలాగే ఆల్ట్ ఏంటంటే ఒకవేళ ఇమేజ్ అనేది బ్రేక్ అయింది అనుకోండి, అంటే మనం ఇచ్చేటప్పుడు సోర్స్ అనేది మనం సరిగ్గా ఇవ్వలేదు, అప్పుడు ఏంటంటే ఇక్కడ ఇమేజ్ బ్రేక్ అయింది అని చెప్పి అది చూపిస్తుంది. ఆల్ట్ అనేది చూపించేది మన ఆల్ట్ లో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అనేది అక్కడ వస్తూ ఉండిద్ది అనమాట. ఆల్ట్ అనేది కంపల్సరీగా ఉండాలి మనకి, ఎందుకంటే ఫలానా ఇమేజ్ పెట్టామని చెప్పి మనం చెప్పుకోవడం అక్కడ ఉండాలి అనమాట. ఒకవేళ ఇమేజ్ బ్రేక్ అయినా, ఒకవేళ సోర్స్ తప్పైపోయినా ఏంటంటే మనకు తెలియడానికి అనమాట. ఓకే, ఇక్కడ ఈ ఇమేజ్ పెట్టాం మనం అంటే, మన వెబ్సైట్ లో ఒకే ఇమేజ్ పెట్టాం కదా, బంచ్ ఆఫ్ ఇమేజెస్ అనేది పెడుతూ ఉంటాం మనం. అప్పుడు ఏంటంటే మన ఆ ట్యాగ్ అనేది యూజ్ అవుతుంది. మనం ఇక్కడ ఏ ట్యాగ్ ఏ ఇమేజ్ పెట్టాం అనేది మనకి యూజ్ అవుతుంది అనమాట. ఇది హైట్, విడ్త్ ఏంటంటే ఒక ఇమేజ్ హైట్ ని విడ్త్ ని మనం మాడిఫై చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు కొన్ని ఇమేజెస్ ఉంటాయి బై డిఫాల్ట్ ఏంటంటే సైజ్ అనేది కొంచెం చిన్నగా ఉంటాయి. అవి ఏంటంటే వెబ్ పేజ్ కి సెట్ అయిపోయింది. ఒకవేళ ఆ ఇమేజ్ అనేది సైజ్ అనేది చాలా పెద్దగా ఉందనుకోండి, అప్పుడు ఏంటంటే అది ఓవర్ఫ్లో అయిపోతుంది అనమాట. అది ఎలా రాయాలి ఏంటి అనేది మనం ఇమేజ్ ట్యాగ్ లో ఎస్ఆర్సి ఉంది కదా, మనం ఒక ఇమేజ్ డౌన్లోడ్ చేసుకుందాం. పర్ఫెక్ట్. గైస్, నేను ఇప్పుడు ఈ ఇమేజ్ కి నేను 1.1 అని చెప్పి నేను నేమ్ ఇచ్చేసుకున్నాను. ఇది జేపీజీ ఫైల్. ఇప్పుడు మనం దీన్ని రాద్దాం అన్నమాట.
చూడండి ఇమేజ్ ఎలా వచ్చిందో, ఇది ఓవర్ఫ్లో అయిపోతుంది అనమాట. అంటే మనం దీనికి హైట్ విడ్త్ అనేది ఇవ్వలేదు ఏమి. సో అది దాని ఫైల్ సైజ్ ఎంత ఉందో అంతా వెళ్ళిపోతుంది. ఇది 300 పిక్సెల్స్ ఉందన్నమాట. అంటే మనం ఇమేజ్ సైజెస్ ని పిక్సెల్స్ లో మనం ఇందులో ఇస్తాం అన్నమాట. ఇప్పుడు ఒకసారి ఇవన్నీ చూద్దాము. ఫస్ట్ హైట్ విడ్త్ చెప్తాను. సో విడ్త్ వచ్చేసి ఒక 200 px, హైట్ వచ్చేసి ఒక 200 px అనేది ఇచ్చాను అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ కి మామూలుగా ఏంటంటే మనకి అక్కడ కావాల్సిన దాన్ని బట్టి మనం ఇచ్చుకోవచ్చు అన్నమాట. ఇది విడ్త్ తీసుకుంది, బట్ అంతే. ఇది 200 పిక్సెల్స్ అనమాట. 200 ఇంటూ 200 చూసారు కదా, ఇది ఇమేజ్ స్క్వేర్ టైప్ లో వచ్చేసింది. ఇప్పుడు నేను ఇందులో విడ్త్ అనేది 1000 ఇచ్చాను అనుకుందాం. ఇలాగా మన విడ్త్ హైట్ ఎంత ఇస్తున్నా ఏంది అనేది మనం ఇక్కడ డిఫైన్ చేసుకోవచ్చు. ఓకే, ఇందులో టైటిల్ రాద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం వెబ్ డెవలప్మెంట్ నేర్చుకుంటున్నాం కదా, అదే రాద్దాము. జస్ట్ ఒక టైటిల్, అది ఎలా వచ్చింది అనేది మీకు తెలియడం కోసం. ఆల్ట్ ట్యాగ్ లో డెమో అని ఇచ్చాను కదా. ఇప్పుడు ఈ ఇమేజ్ బ్రేక్ అయింది అనుకోండి, ఆల్ట్ ట్యాగ్ అనేది కనిపించింది మనకి. నేను ఫైల్ నేమ్ అనేది చేంజ్ చేశాను అక్కడ. ఇదిగోండి, ఇమేజ్ అనేది ఇలా బ్రేక్ అయి కనిపించింది అనమాట. ఇది నేను దానికి ఇచ్చిన నేమ్ డెమో అని చెప్పి. ఇది మనకి ఇలా బ్రేక్ అయి కనిపించింది. అలాగే ఇందులో మన ఇచ్చే సోర్స్ నేమ్ అనేది కూడా మనం వేరే వేరే విధంగా మార్చుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఏంటంటే డైరెక్ట్ గా ఇది పేజ్ కి దగ్గరలో ఉంది. నేను అలా కాకుండా ఇప్పుడు దీన్ని వేరే చోట పెట్టాను అనుకుందాం. సోర్స్ నేమ్ అది అలాగే ఇచ్చింది, అయినా సరే ఏంటంటే మనకి రాదు. ఎందుకంటే మన సోర్స్ ఫైల్ అనేది వేరే చోటకి మార్చేసాం కదా. సో ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మనం ఆ సోర్స్ ఫైల్ ఎలా ఉందో రాసుకోవచ్చు, ఇమేజెస్ ఆర్ స్లాష్. అంటే మనం ఎందులో అయితే వేరే వేరే బాక్సెస్ అంటే ఫోల్డర్స్ తీసుకొని మనం చేసుకుంటూ వెళ్తామో, మనం దానికి సంబంధించినది సోర్స్ నేమ్ అనేది మనం కన్ఫర్మ్ ఇవ్వాలి. ఈ ఇమేజెస్ అనేది నేను తీసుకున్న ఫోల్డర్ నేమ్ అంటే సోర్స్ నేమ్, నేను అందులో పెట్టాను దాన్ని నేను ఎలా ఇస్తున్నానంటే స్లాష్ ఇచ్చి ఇవ్వాలన్నమాట. ఇది సోర్స్ నేమ్ అనమాట. దీనివల్ల ఏంటంటే మనకి ఇది సారీ సేవ్ చేయలేదు. చూసారా, మళ్ళీ ఇమేజ్ అనేది వస్తుంది. ఇది చూడండి, మళ్ళీ
ఇలాగనమాట ఇమేజ్ ట్యాగ్ అనేది. ఓకే గైస్ దెన్ హెచ్ఆర్ మ్యామ్ మ్యామ్ మీరు చూసుకోండి. రేపు మిగతా విషయాలు అనేది రేపు చెప్తాను నేను.